నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. ఎన్ఆర్ఐ కోటా ప్రత్యేక కోటా పేరుతో విద్యాసంస్థల్లో అనధికార ప్రవేశాలు, నకిలీ పత్రాలు ఉపయోగించి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీనివల్ల విద్యార్థుల గుర్తింపు, ప్రమాణాలు, ప్రవేశ ప్రక్రియలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. సంబంధిత అధికారులు ఈ విషయంపై దర్యాప్తులు చేస్తూ నకిలీ పత్రాల తయారీ, ఏజెంట్ల కుమ్మక్కు, భారీ సొమ్ము లావాదేవీల వ్యవహారాలను వెలుగులోకి తెస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని ప్రాంతీయ ప్రభుత్వాలు ఈ సమస్యపై సముచిత చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం ఈ సమస్య మరింత పెరగడానికి కారణమవుతోంది. బెంగాల్, ఒడిశాలలో ఎన్ఆర్ఐ కోట కింద వైద్య విద్య ప్రవేశాల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి. నకిలీ పత్రాలు, ఎన్ఆర్ఐ సర్టిఫికేట్ల ఆధారంగా ప్రైవేటు మెడికల్ కాలేజీలు 18,000 సీట్లను అక్రమంగా భర్తీ చేశాయని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం సామాజిక, రాజకీయంగా విపరీత చర్చకు దారితీసింది. ముఖ్యంగా విదేశాంగ శాఖ భారత విదేశీ వ్యవహారాల మిషన్తో కలిసి ఈడీ ముమ్మర దర్యాప్తు చేపట్టి సకల వివరాలను సేకరించింది. ఈ సీట్లన్నీ ఎన్ఆర్ఐ కోటాలో ఉండడం, నకిలీ పత్రాలతో విద్యార్థులు కాలేజీలో చేరినట్లు స్పష్టం చేశారు. ఈ భారీ నకిలీ సీట్లు ప్రథమంగా ప్రైవేటు వైద్య కళాశాలలు నకిలీ పత్రాలు, ఎన్ఆర్ఐ సర్టిఫికేట్ల ఆధారంగా అభ్యర్థులకు అందజేసి అక్రమ ప్రవేశాలను కల్పించాయి. దర్యాప్తులో కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ఈ వ్యవహారంలో పాలు పంచుకున్నారని గుర్తించారు. స్పాన్సర్స్ పేరుతో పనిచేసిన ఏజెంట్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి ఎన్ఆర్ఐలను సంప్రదించి నకిలీ సర్టిఫికేట్ల వివరాలు సేకరించి ప్రవేశాలను సులభం చేయించారని ఈడీ తెలిపింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఈడీ అధికారులు భారీ దాడులు నిర్వహించి వందల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని భారతదేశ దౌత్య కార్యాలయాలకు పంపించారు. వాటిలో అమెరికాకు చెందిన నకిలీ నోటరీ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఈ సర్టిఫికెట్లను ఒక్కోసారి చాలా మంది ఉపయోగించడం కూడా గుర్తించారు. ఈ నకిలీ సీట్ల ద్వారా ప్రవేశించిన విద్యార్థుల తల్లిదండ్రులు భారీ మొత్తంలో ఫీజులు చెల్లించారు. ఈడీ దర్యాప్తు ప్రకారం విద్యార్థుల తల్లిదండ్రులే స్పాన్సర్లుగా మారి ఈ అక్రమ వ్యవహారంలో నేరుగా నిమగ్నమయ్యారని వెల్లడించింది. ఈ దందాలో చిక్కిన ప్రైవేటు కాలేజీలకు సంబంధించిన 18.75 కోట్ల రూపాయలని ఈడీ సీజ్ చేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఇప్పటివరకు ఈ వ్యవహారంపై సీరియస్ చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎన్ఆర్ఐ కోట అసలు ఉద్దేశం మారిపోయి అర్హులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. రైట్గా ఈ అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు. ఉప్పల లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మరి ప్రస్తుతం ఇంత పెద్ద కుంభకోణం వెనకాల ఎవరున్నారంటారు? అంటే ప్రస్తుతం నకిలీ సర్టిఫికెట్ల గురించి మాట్లాడుతూ జరిగింది, అలాగే ఈడీ కూడా దానిలో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు దీని అన్నింటికి కారణం ఏమై ఉంటుందంటారు? కారణం ఏం లేదమ్మా. ఇక్కడ డబ్బు ఎలా సంపాదించాలి అనేది అన్ని మార్గాలను ఇవాళ వెతుక్కుంటున్నారు. ప్రత్యేకించి మెడికల్ కాలేజీలు యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయి. దీన్ని కట్టడి చేసే విషయంలో ప్రభుత్వాలన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయంటే చర్యలు తీసుకోవచ్చు. కాకపోతే ఏం చేస్తున్నారు, కొల్యూడ్ అవుతున్నారు వాళ్ళతో. వాళ్ళు కూడా కాలేజీల వాళ్ళు రాజకీయ నాయకులకి చందాలు ఇవ్వడము, వాళ్ళ జోలికి రాకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఎన్ఆర్ఐ కోట. ఇప్పుడు అట్లాగే మనం కూడా ఇతర దేశాలకు వెళ్ళి మన విద్యార్థులు చదువుకున్నప్పుడు అక్కడ కూడా ఎన్ఆర్ఐ కోట ఉంటుంది. యాక్చువల్గా ఎవరు చదువుకోవాలనుకుంటారో వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. సీట్లు వస్తాయి, ఎన్ఆర్ఐ కోటలో సీట్లు అనేవి వస్తాయి. ఇక్కడ కూడా ఎన్ఆర్ఐ కోటాకు సీట్లు కేటాయించినప్పుడు ఏం చేస్తున్నారు, ఎన్ఆర్ఐ కాకపోయినా అంటే అమెరికాలో ఉన్నట్టు, అమెరికా నుంచి ఇండియాకు వచ్చి చదువుకుంటున్నట్టు, అలాగే ఇతర దేశాల్లో ఇంకా వేరే దేశాల్లో అక్కడ ఉన్నట్టు, అక్కడి నుంచి కూడా వచ్చి చదువుకుంటున్నట్టు దొంగ సర్టిఫికేట్లు తయారు చేసి సబ్మిట్ చేసి ఆ ఎన్ఆర్ఐ కోట కింద ఇక్కడున్న వాళ్ళకి సీట్లు ఇచ్చేయడం. అంటే అవన్నీ బోగస్ సర్టిఫికేట్లు. ఆ బోగస్ సర్టిఫికేట్లతో ఏమైపోయింది, విపరీతంగా డిపాజిట్లు, వాళ్ళకు డబ్బులు. ఇప్పుడు ఏం చేస్తారు, ఎన్ఆర్ఐ కోట ఏదో నీకు సీట్ ఇప్పిస్తాం, 50 లక్షలు ఇస్తారా, ₹1 కోటి ఇస్తారా? దీనికి దళారులు తయారయ్యారు ఈ మధ్యవర్తులు. వీళ్ళు ఏం చేస్తారు, ఇదిగో మేము ఇప్పిస్తాం సీటు, మాకింత డబ్బు కావాలా, ఆ కాలేజీకి కొంత ఇస్తారు, వీళ్ళు కొంత తీసుకుంటారు. 18,000 సీట్లు ఎన్ఆర్ఐ కోటా కింద
మరి అడ్మిట్ అయ్యి అందులో పెద్ద కుంభకోణం జరిగింది అంటే, అంటే కోట్ల రూపాయల చేతులు మారాయి అంటే మరి ఈడీ దర్యాప్తు చేయాల్సిందే కదా. ఇప్పుడు ఎన్ఆర్ఐ అనేవాడు అమెరికన్ డాలర్స్ తీసుకొచ్చి అమెరికన్ డాలర్లు ఇండియా మనీగా మార్చి ఫీజు కట్టాలి కదా. ఎలా ఎలా సాధ్యమైంది ఇది? మరి ఇక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉండే ఫీజు కట్టి ఎన్ఆర్ఐ అని చెప్తే దొరికిపోయింది కదా అక్కడ. యాక్చువల్గా ఎన్ఆర్ఐ అమెరికా నుంచి అమెరికాలో ఉన్నాడు ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఇక్కడ ఎన్ఆర్ఐ కోటాలో మెడికల్ కాలేజీలో చేరుతున్నారు అంటే వీళ్ళకు డాలర్ల రూపంలో రావాలి కదా. అంటే అమెరికా నుంచి ట్రాన్స్ఫర్ కావాలి కదా మనీ. దానికి కూడా ఏంటంటే మనీ లాండరింగ్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? అమెరికాలో ఎవరితోనా ఇప్పుడు అక్కడ అమెరికాలో ఉండే వాళ్ళు కూడా కొల్లుడయ్యారు కొంతమంది ఈ బిజినెస్ లో, అంటే ఈ యొక్క ర్యాకెట్ లో చెప్తున్నారు. అంటే మీ కనెక్షన్ అక్కడికి ఉంటది. వాళ్ళు ఏం చేస్తారు? అక్కడి నుంచి అమెరికన్ డాలర్స్ ఆ అమెరికా అకౌంట్ నుంచి ఇక్కడ అకౌంట్లకు డబ్బులు పంపిస్తారు ఆ కాలేజీలకు. అప్పుడు ఏమైంది? ఎన్ఆర్ఐ కింద లెక్క. అవును అమెరికా నుంచి వచ్చాయి కదా, అంటే ట్రాన్స్ఫర్ అయింది కదా అమౌంట్ అని. ఆ అమెరికా నుంచి ఎవరు ట్రాన్స్ఫర్ చేశాడో వాడు ఈ కాలేజీలో చేరినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల, అంటే వాళ్ళ అమ్మనా నాన్ననా లేకపోతే ఎవరో వాళ్ళు, ఎవరికి తెలియదు. అందువల్ల పెద్ద కుంభకోణం ఇది. దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాలేజీలు బాగుపడుతున్నాయి, మధ్య దళారీలు బాగుపడుతున్నాడు దీంట్లో. అందువలన ఈ విధంగా ఇంత కుంభకోణం జరుగుతూ ఉంటే ఏంటి ఇప్పుడు దీంట్లో బాధ్యత ఈడీ రంగంలోకి దిగింది. దీని మీద మొత్తం కూపిలాగుతున్నది. ఇప్పుడు దొరికిపోతారు, చాలా మంది దొరికిపోతారు. ఎందుకంటే ఎన్ఆర్ఐ అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చి, ఎన్ఆర్ఐ నుంచి అంటే ఇతర దేశాల నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టు చూపించి అది వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కాదు అని తేలినప్పుడు ఖచ్చితంగా మనీ లాండరింగ్ కిందకే వస్తుంది అది. అందువల్ల దర్యాప్తు చేస్తున్నాడు. వాళ్ళు దొరికి తీరుతారు. వీళ్ళు ఏ కాలేజీలో అంటే ఏ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు అలాంటి పనులు చేశారో వాళ్ళందరూ దొరికిపోతారు. అలాగే ఏజెంట్లు దొరికిపోతారు అని అనుకుంటున్నాను నేను. రైట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు. అండ్ సార్, ముఖ్యంగా మామూలుగా ఏదైనా సరే ఏదైనా తప్పు చేస్తే అది ఖచ్చితంగా దొరికిపోతాము. మరి ఇంత పెద్ద పనిలో అంటే ఇప్పుడు చదువుకు సంబంధించి వాళ్ళు నార్మల్గా కూడా వెళ్ళి ఫీజు పే చేసి చదువుకోవచ్చు. కానీ ఇండైరెక్ట్గా ఇలా ఎన్ఆర్ఐ అని చెప్పి మీరు అన్నట్టుగా అక్కడి నుంచి ఏదో ఫేక్గా మనీని ట్రాన్స్ఫర్ చేస్తూ, అంటే అసలు ఈ విధంగా అంటే ఈ రంగాన్ని ఎంచుకోవడం ఎందుకు సార్? అసలు ముఖ్యంగా ఈ రంగంలో ఎంచుకుంటే అంటే వాళ్ళ డబ్బు బ్లాక్ మనీని కవర్ చేయడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? అండ్ ఇందులో ఇంకొకటి, తల్లిదండ్రులే దీనికి ప్రోత్సహిస్తున్నారు అనే వాదన కూడా వినిపిస్తోంది సార్. దీనికి ఏమని చెప్తారు? తల్లిదండ్రులు ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సీటు రాదు అనుకోండి. సీటు రానప్పుడు ఏదో ఒక మార్గంలో, అంటే మామూలుగా కాలేజీ అంటే మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి, గవర్నమెంట్ సీట్లు ఉంటాయి. గవర్నమెంట్ సీట్లు రాలేదు, మేనేజ్మెంట్ సీట్ ఏం చేస్తారు? ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తారు కాలేజీ వాళ్ళు. డొనేషన్స్ ఇవ్వమని 1 కోటి 2 కోట్లు 5 కోట్లు అని అడుగుతారు. అంత డబ్బు ఇచ్చే బదులు ఏమైంది? ఎన్ఆర్ఐ కోటా కింద అయితే గనక ఏదో ఒక 50 లక్షలు కోటితోనే సరిపోతుంది అని ఏజెంట్లు వాళ్ళని నమ్మిస్తారు. నమ్మించినప్పుడు ఏమవుతుంది? పిల్లలు చదువుకోవాలి, సీటు రానప్పుడు ఏదో ఒక మార్గం ఎంచుకొని చదవని అనేటువంటి ఉద్దేశంతో అలా చేస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా బుద్ధి ఉండాలి కదా. అరే ఇట్లాంటి మార్గం ఎంచుకొని ఎందుకు, ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం అయినా కష్టపడితే బాగా టెస్ట్ రాయగలిగితే కనుక సీట్ వస్తుంది కదా అని ఆలోచించకుండా వాళ్ళు కూడా ఇలాంటి మార్గాన్ని ప్రోత్సహించడం అయితే కరెక్ట్ అయితే కాదు. 100% కరెక్ట్ కాదు. ఏమి దాంట్లో సందేహించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది 100%. రైట్ సార్. మరి ఇప్పుడు ఈడీ అయితే రంగంలోకి దిగింది, దర్యాప్తు మొదలు పెడుతుంది. ఇప్పుడు ఎవరెవరైతే ఫేక్గా ఇలా నకిలీగా డబ్బులు కట్టి జాయిన్ అయ్యారో ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందంటారు? వాళ్ళ భవిష్యత్తు ఏం కాదమ్మా, ఎందుకంటే వాళ్ళు చేరిపోయారు, చదువుకుంటున్నారు కదా. కేవలం మనీ లాండరింగ్ సంబంధించి ఇందులో దర్యాప్తు జరుగుతుంది. పిల్లల భవిష్యత్తుకి ఏమి ఇబ్బంది ఉండదు. కాలేజీలో చేరిపోయారు,
చదువుకుంటున్నారు, ఫీజు కట్టారు, అలాగే ఎగ్జామ్స్ కూడా కొంతమంది రాసి ఉంటారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలా. వాళ్ళకేం ఎఫెక్ట్ కాకపోవచ్చు అని నేను అనుకుంటా. కేవలం కాలేజీ యాజమాన్యాలు, దళారీలు వీళ్ళు మాత్రం చిక్కుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ పిల్లల విషయంలో వాళ్ళ భవిష్యత్తు గురించి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్ఆర్ఐ కోటా కింద చేరారు, కానీ లోకల్ గానే ఉంటూ ఎన్ఆర్ఐ కోటాలో ఎలా సీటు తీసుకున్నారనే దాని మీద ఒకవేళ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు గురించి దృష్టిలో పెట్టుకున్నప్పుడు దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోకుంటే మంచిది. లేదంటే అది కూడా సీరియస్ తీసుకొని అది ఫ్రాడ్ కిందకి వస్తుంది కదా. ఆ ఫ్రాడ్ కిందకి వచ్చినప్పుడు మరి వాళ్ళ యొక్క చదువును కూడా అంటే అనర్హతగా ప్రకటించి రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, లేకుండా పోలేదు. అదే జరిగితే వాళ్ళ భవిష్యత్తు మాత్రం అయోమయంగా ఉంటుంది. పిల్లలకి ఏం తెలుసు ఇలా జరుగుతుంది, ఇలా చేసి ఉంటారు అని. కొంతమందికి తెలియకుండా కూడా జరిగి ఉండొచ్చు. ఇదిగో డబ్బులు కట్టాము మీరు చేరండి. ఇప్పుడు దళారీలు చేసే పని తల్లిదండ్రులకు తెలిసి ఉంటుంది, కానీ పిల్లలకు తెలిసే అవకాశం తక్కువ. డొనేషన్ కట్టాము మిమ్మల్ని చేర్పిస్తున్నాం మీరు చేరండి పని అని చెప్పి ఉంటారు. కానీ వాళ్ళ భవిష్యత్తు అయితే మీరు అన్నట్టు ఆ యాంగిల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మాత్రము కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. రైట్ సార్. మరి మొత్తంగా ఇక్కడ ఒడిశా, పశ్చిమ బెంగాల్లోనే ఫేక్ డాక్యుమెంట్ల కుంభకోణం బయటపడింది అని చెప్తున్నారు. మరి ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే క్వశ్చన్ వినిపిస్తోంది సార్. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లో ఎక్కువ ఫేక్ డాక్యుమెంట్లు దొరికాయి అనేటువంటి వార్తలు వస్తున్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగి ఉంటాయి, జరగకుండా ఉండవు, అన్ని చోట్ల జరిగి ఉంటాయి. కాకపోతే ఎక్కువగా అక్కడ జరిగాయి అంటే అక్కడ నిర్లక్ష్యం ఎక్కువ ఉంది అని, అంటే ఏం ప్రభుత్వం పెద్దగా ఏం పట్టించుకోలేదని కదా దాని అర్థం. అది తప్పు కదా. అక్కడ ప్రభుత్వాలు అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగా కరెక్ట్ అయితే కాదు. ఇప్పటికైనా మేల్కొని అసలు ముందు దళారులు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వాలే పట్టుకొని కేసులు పెట్టి లోపలేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఎందుకు చేయటం లేదు? చేయాలి కదా. దళారుల విషయంలో ఉదారంగా ఎట్లుంటారు వాళ్ళు ఎంత క్లియర్ గా తెలిసిపోయినప్పుడు. దేశవ్యాప్తంగా 18,000 సీట్లలో అలా జరిగింది అంటే చాలా అసలు దారుణమైన విషయం ఇది. రైట్ సార్. మరి మొత్తంగా మీరు అన్నట్టుగా ఈ కుంభకోణంలో దళారుల పాత్ర అలాగే ఏజెంట్ల పాత్ర చాలా వరకు ఉంది అని చెప్తున్నారు. మరి ఈ ఎన్ఆర్ఐ కోట ఇలా దుర్వినియోగం చేయడం వల్ల ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారు, ఎవరు ఎక్కువగా లాభపడుతున్నారు సార్? కాలేజీలు ఎక్కువ లాభపడతాయమ్మా, దళారులు తర్వాత లాభపడతారు. కాలేజీకి డొనేషన్ వస్తుంది కదా, తర్వాత దళారులు వాళ్ళు ఇప్పుడు ఎంత సొమ్ము కాలేజీకి ఇస్తున్నారో, ఎంత సొమ్ము వాళ్ళు తింటున్నారో అనేది ఇప్పుడు దర్యాప్తులో బయటకు వస్తుంది. సపోజ్ ఒక 50 లక్షల సీట్ అనుకోండి, కాలేజీకి ఎన్ని లక్షలు ఇచ్చారు. కొన్ని చోట్ల కాలేజీలకు కూడా అలా ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు ఇవ్వాలి కాబట్టి ఇది అఫీషియల్ గా జరిగిందా, అన్అఫీషియల్ గా జరిగిందా, కాలేజీకి తెలిసినా కూడా మాకేముంది సర్టిఫికెట్లని పెట్టారు, మేము ఒరిజినల్ అనుకున్నాము, మేము సీట్ ఇచ్చేసాము ఎన్ఆర్ఐ కోటాలో అని చెప్తారు. వాళ్ళకు డబ్బు అంది ఉంటుంది అనుకోండి, క్యాష్ నగదు రూపంలో. అది ప్రూవ్ చేయడం కష్టం. బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే అది వేరే అంశము. కానీ డబ్బు క్యాష్ ఇచ్చి ఉంటే మాత్రము అంత సులభంగా దొరికే అవకాశం ఉండదు. అలా కూడా జరిగి ఉండొచ్చు. క్యాష్ ఇచ్చేసి ఇదిగో ఎన్ఆర్ఐ కోట కింద సర్టిఫికేట్లు పెడుతున్నాము, మీరు చూసి చూడనట్టు ఎన్ఆర్ఐ కోట కింద సీట్ ఇచ్చేయండి అని చెప్పి దళారులు కాలేజీ యాజమాన్యాలతోనూ లేదంటే కాలేజీలో కూడా స్టాఫ్ కూడా అలా వాళ్ళతో మిలాఖత్ కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఏదైనా సాధ్యమే ఇది. అయితే ఎవరి పాత్ర ఉన్నా కూడా, కాలేజీలో ఎవరి పాత్ర ఉన్నా కూడా, ఓనర్ల పాత్ర ఉన్నా, స్టాఫ్ పాత్ర ఉన్నా, ఈ దళారుల పాత్ర ఉన్నా, ఇవన్నీ కూడా బయటికి రాగలిగి అరికట్టగలిగితే కనీసం నెక్స్ట్ ఇయర్ అన్నా అలా జరగకుండా ఆగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. లేదంటే మళ్ళీ జరుగుతుంది, అదే జరుగుతుంది మళ్ళీ. రైట్ సార్. మీరు అన్నట్టుగా
ఈడీ ఆల్రెడీ రంగంలోకి దిగింది. ఈ కుంభకోణం గురించి మాట్లాడడం కూడా జరుగుతోంది. మరి రాబోయే రోజులు అంటే తదుపరిగా అసలు ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది సార్? అసలు ఈడీకి ఏం లేదమ్మా, అరెస్ట్ చేయాల్సిందే, వేరే మార్గం ఏముంది? ఈడీ ఇప్పుడు వెరీ క్లియర్ గా అక్కడ బ్యాంక్ కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ లో బయటపడినప్పుడు ఈడీ అరెస్ట్ చేయాల్సిందే తప్ప వేరే మార్గం లేదు వాళ్ళకి. ఎవడైనా కానీ ఎవడైనా సరే వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి తీరాలి. అది కాలేజీ యాజమాన్యం కావచ్చు, దళారీ కావచ్చు. ఎందుకు అంటే ఈ బ్యాంక్ అకౌంట్ల విషయంలో క్లియర్ గా దొరికిపోతారు వాళ్ళు. పోయారు కాబట్టే ఈడీ రంగంలోకి దిగింది. అన్ని రిజర్వ్ బ్యాంక్ ద్వారా వాళ్ళ అన్ని అకౌంట్లన్నీ ఓపెన్ చేసి చెక్ చేస్తుంటారు. ఈ పాటికి ఎక్కడి నుంచి ఎలా జరిగింది ఏమిటి అని. మామూలుగా ఏంటంటే కాలేజీ ఫీజు వరకు క్యాష్ తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ఖచ్చితంగా చెక్ ఇవ్వాలి, లేకుంటే మనీ ట్రాన్స్ఫర్ అన్న జరగాలి. అది జరిగి ఉంటుంది. ఇది కాలేజీ ఫీజుల వరకు. కానీ ఏదైతే డొనేషన్ల పేర్ల మీద వసూలు చేసుకుంటారో అది నగదు రూపంలో జరుగుతుంది. ఆ నగదు రూపంలో జరిగింది ప్రూవ్ చేయాలి అంటే కష్టమే. కానీ కాలేజీల్లో మరి రైడ్ చేస్తారేమో చూడాలి. కాలేజీల యొక్క ఓనర్ల ఇండ్లలో కూడా రైడ్ చేసి అంటే క్యాష్ దొరికితే కనుక స్వాధీనం చేసుకునే ఇట్లాంటి పనులు కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ పాటికి విషయం అంతా తెలిసిపోయింది కాబట్టి ఎవరు ఇళ్లలో డబ్బులు పెట్టుకొని ఉండరని నేను అనుకుంటున్నా. పెట్టుకోకపోయినా దర్యాప్తులో తేలుతుంది. ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, ఇప్పుడు మీరు ఎంత డబ్బులు ఇచ్చారు చీటు కోసం అంటే కాలేజీ ఫీజు ఎంత ఉందో అంతే చెప్తారా, లేకపోతే అనఫిషియల్ గా ఇచ్చినటువంటి డబ్బులు గురించి చెప్తారా? చాలా మంది తల్లిదండ్రులు చెప్పకపోవచ్చు. ఎందుకంటే చెప్పారనుకోండి, సపోజ్ ఒక 2 కోట్లు ఇచ్చారని చెప్పారనుకోండి, ఈ 2 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు కూడా అకౌంటబిలిటీ కదా, అక్కడ ఇబ్బంది పడతారు. అందుకని చెప్పకుండా తప్పించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్ సార్, మొత్తంగా అసలు ఈ నకిలీ దందాకి సంబంధించి, నకిలీ ఫేక్ సర్టిఫికేట్లకు సంబంధించి ఒక క్లియర్ విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్గా మొత్తంగా మరి పొలిటికల్ అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు అయితే చక్కటి విశ్లేషణ అందించారు. అండ్ ఈ టాపిక్ వచ్చేసి కూడా నకిలీ దందా అంటే ఫేక్ సర్టిఫికేట్ల దందా ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు అంటే అక్కడ రాష్ట్రాల్లో ఈ ఫేక్ దందా బయటపడింది. సో ఈ కుంభకోణం వెనకాల ఎవరున్నారు అనేది ఈడీ దర్యాప్తు చేపట్టబోతోంది. మరి దర్యాప్తు చేపట్టిన తర్వాత అయినా ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకుంటాయా లేదా అనేది వేచి చూడాలి. అండ్ ముఖ్యంగా ఈ కుంభకోణంలో ఏజెంట్ల పాత్ర, దళారుల పాత్ర చాలా ఉందని తెలుస్తోంది. అండ్ ఇందులో కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రులే వీటికి ప్రోత్సహిస్తున్నారని. అండ్ ఇంకో విషయం కూడా చెప్పొచ్చు, మరి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు మంచిగా చదువుకోవాలని చెప్పి ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చి కూడా ఇందులో పాల్గొనవచ్చు. సో వారి పాత్ర ఉందా లేదా అనేది కూడా మరి రాబోయే రోజుల్లోనే ఈడీ దర్యాప్తులో తేలనుంది. మరి ఈ కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉంది, అసలు ఎవరెవరు బయటకు రాబోతున్నారు, అసలు మరి ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది వేచి చూద్దాం. మరి మొత్తంగా ఇది ఇవాల్టి స్పెషల్ ఇన్ డెప్త్. మరి చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.